హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆదిత్యతో కలిసి ఓలీ జరుపుకుని సునందకు ఊహించిన షాక్ ఇచ్చిన ఆనంది. ఆనందంలో సింహాద్రి పద్మమ్మ. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఆనందిని పిలవలేదా అంటూ పురుషోత్తమ అయితే అడుగుతూ ఉంటాడు. లేదు సార్, తనని పిలవలేదు అంటూ. ఇంతలో ఇక శశికాంత్ చెప్పంగానే, నేను తను లేకుండా సంతకం పెట్టలేను, తనని కూడా పిలవవలసింది, నేను ఫోన్ చేసి తనతో చెప్తాను, మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటూ పురుషోత్తమ అనేసరికి ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆదిత్య అయితే ఒప్పుకుంటాడు. అప్పుడే ఇక పురుషోత్తమ అయితే ఆనందికి ఫోన్ చేసి, అమ్మ ఆనంది, నువ్వెక్కడున్నావు అంటూ అడిగేసరికి మన ఆఫీస్లోనే ఉన్నాను సార్ అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఉన్న పనంగా సునందగారు గెస్ట్ హౌస్కి వచ్చేయ్, అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ అనంగానే, అయ్యో నేను రాలేను సార్, అది వాళ్ల పర్సనల్ పార్టీ కదా, నన్ను ఇన్వైట్ చేయకుండా ఎలా వస్తాను, నేను రాలేను అంటూ అనంగానే, అంటే ఇప్పుడు వాళ్లు పిలవలేదనే కదా నువ్వు రాలేను అంటున్నావు, సునందగానే నీకు ఫోన్ చేసి చెప్తే వస్తావు కదమ్మా అంటూ అనంగానే, అయ్యో అలాంటి వాళ్లు ఫోన్ చేసి చెప్పినప్పుడు రాకుండా ఎలా ఉంటాను సార్, ఖచ్చితంగా వస్తాను, ఇప్పుడంటే వాళ్లు పిలవలేదు కదా, వాళ్ళో ఫ్యామిలీ పర్సనల్ పార్టీకి నేనొస్తే బాగుండదని రాలేదు అంతే అంటూ ఆనంది చెప్పంగానే, ఇంతలో పురుషోత్తమం అయితే సునంద దగ్గరికొచ్చి, మీరు వెంటనే ఆనందిని రమ్మని ఫోన్ చేయండి సునందగారు అంటూ ఇక పురుషోత్తమం అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. మీరు పిలుస్తారని నేను మాట ఇచ్చి వచ్చాను అంటే ఇక పురుషోత్తము అనంగానే తప్పనిసరి పరిస్థితిలో సునంద అయితే ఆనందికి ఫోన్ చేసి, నువ్వీ పార్టీకి రావాలి, ఆనందిగారు రండి అంటూ ఇక సునంద అయితే చెప్పంగానే ఆ మాటకి ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అత్తయ్య, నేను మీ ఫ్యామిలీ పార్టీలో ఉండను అని మీరు అనుకుంటున్నారు, కానీ నా శివయ్య నాకు తోడుగా ఉన్నంతవరకు నేను ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాను. నేను రాత్రే ఫీలయ్యాను, ఆదిత్యగారితో కలిసి ఈ సంవత్సరం ఓలీ జరుపుకోలేను, ఇక నేను ఇలాగే బాధపడుతూ ఉండాలి అంటూ ఎంతగానో ఆలోచిస్తూ కుమిలిపోయాను. కాని నా శివయ్య నా బాధ అర్థం చేసుకుని ఉదయం అవ్వంగానే ఇలా మీ దగ్గరికి వచ్చేలా చేశాడు. శివయ్య, నువ్వు నా మొర ఆలకించావు. నేనీరోజు ఆదిత్యగారితో కలిసి ఎంతో సంతోషంగా హోలీ జరుపుకుంటాను. అలాగే నా తప్పు ఏమీ లేదని నిరూపించుకునే అవకాశం కూడా నాకు ప్రసాదించు. నేను ఆదిత్యగారి దగ్గర ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఏదోటి మార్గాన్ని కల్పించు అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే కంగారుగా ఇంటికి వెళ్లి వైట్ సారీ అయితే కట్టుకుంటుంది. ఇంతలో అప్పుడే పద్మమ్మ, సింహాద్రి అయితే వస్తారు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావ్, ఇలా వైట్ సారీ కట్టుకున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ఇక ఆనందిగా చెప్తూ ఉంటుంది. కుట్టి అయితే నేను మా అత్తారింటికి వెళ్తున్నాను అంటూ అనంగానే ఆ మాటకి సింహాద్రి, పద్మమ్మ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఏంటి బిడ్డా, నువ్వు చెప్పేది, మీ అత్తారింటికి వెళ్తున్నావా అంటే వాళ్ళకి నువ్వు తప్పు చేయలేదని నిజం తెలిసిందా, నిన్ను రమ్మని చెప్పారా అంటూ అడగంగానే, అబ్బే అదేమీ లేదమ్మా, ఈరోజు హోలీ కదా, వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పురుషోత్తమగారు అత్తయ్యగారి చేత ఫోన్ చేయించి నన్ను రమ్మని చెప్పారు, అందుకని వెళ్తున్నాను అంటూ అనంగానే, సర్లే బిడ్డా, మేమేదో అనుకుని మురిసిపోయాము, కాని ఈరోజు మీ అత్తగారు రమ్మని ఫోన్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆవిడే స్వయంగా వచ్చి నిన్ను తీసుకెళ్లే అవకాశం వస్తుంది. ఆవిడ తప్పు తెలుసుకుని నిన్ను తీసుకువెళ్తుంది. సర్లే బిడ్డా, వెళ్ళు అంటూ ఇక పద్మమ్మ, సింహాద్రి అయితే చెప్తారు. ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా వెళ్తుంది. అప్పుడే పద్మమ్మ, సింహాద్రి అయితే అనుకుంటూ ఉంటారు, పద్దాలు, మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూద్దామే, మన బిడ్డ ఒంటరిగా ఉంటుంది కదా, ఆ సునందమ్మ ఏదోటి ప్లాన్ చేసి మళ్లీ మన బిడ్డని ఎలా ఇబ్బంది పెడుతుందో ఏంటో, మనమక్కడ గనక ఉంటే మన బిడ్డకి సహాయంగా ఉంటుంది అంటూ అనంగానే, సరేనయ్యా, నేను కూడా అదే అనుకుంటున్నాను, పదా వెళ్దాం అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. సింహాద్రి, పద్మమ్మ ఇద్దరు కూడా ఇక వెళ్తారు. ఇంతలో ఆనంది అయితే వైట్ సారీ కట్టుకొని ఇక అక్కడికి రావడంతో అది చూసిన ఆదిత్య అయితే ఆనందిని చూసి, నీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఏదో రకంగా నువ్వు నాకు దగ్గరవుతూనే ఉన్నావు, ఇటు అమ్మకి ఇచ్చిన మాట, అటు నిన్ను మరచిపోలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను, నేను సతమతమైపోతున్నాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పురుషోత్తమైతే చెప్తూ ఉంటాడు, అమ్మా ఆనంది, ఈ ప్రాజెక్ట్కి ఆదిత్య నువ్వు ఉన్న సమక్షంలోనే నేను సంతకం పెట్టాలి, అందుకే నిన్ను రమ్మనడానికి ముఖ్య కారణం, మీ ఇద్దరి ఎదురుంగానే సంతకం పెడుతున్నాను అంటూ ఇక పురుషోత్తమైతే ఆ ఫైల్ మీద సంతకం పెడతాడు.
ఇక పెట్టేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. సరేనయ్యా, ఫైల్స్ మీద సంతకమైపోయింది కదా, ఇక హోలీ సెలబ్రేట్ చేసుకుందామా అంటూ అనంగానే సరే సార్ అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక హోలీ అయితే మొదలు పెడతారు. అప్పుడే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, చూడు, అతను పిలిచారు కాబట్టి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నీకెలాగో ఎవరూ రంగులు పూసేవాళ్లే ఉండరు. నువ్వు కూడా మాకు పుయ్యాలని ట్రై చేయకు, మర్యాదగా ఉండదు. ఆదిత్య అయితే నీవైపు కూడా రాడు. కనీసం నీచేత తను రంగులు వేయించుకోవడం కాని, నీకు తను రంగులు పూయడం కాని ఏదీ జరగదు. అది గుర్తుపెట్టుకో అంటూ ఇక సునంద అయితే ఆనందీకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ కూడా రంగులైతే పూసుకుంటూ చల్లుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక చైతన్య అయితే వచ్చి ఆనందీ మీద రంగులైతే వేస్తాడు. అప్పుడే అది చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడికి ఎంత చెప్పినా బుద్ధిరాదు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అంటూ ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ రంగులు చల్లుకుంటూ ఉండంగా అనుకోకుండా అప్పుడే ఆదిత్య వచ్చి ఆనందీ మొహానుకైతే రంగులైతే చల్లుతాడు. ఇక అది చూసిన సునంద అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఆదిత్య అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడో నాకర్థం కావడం లేదు. అంతలోకి నేను అంటే ఇష్టమంటాడు, అంతలోకి ఆనందీ వైపు వెళ్ళిపోతుంటాడు అంటూ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య రంగులు పూయడంతో ఆనందీ కూడా ఆదిత్యకి రంగులైతే పూస్తుంది. ఇక ఆ విధంగా ఆదిత్య, ఆనంది ఎవర్నీ పట్టించుకోకుండా ఒకరికొకరు రంగులు చల్లుకోవడం, ఇద్దరూ ఒకరికొకరు సరదాగా పరిగెట్టడం, ఎంతో సంతోషంగా ఆడుకోవడం, ఇవన్నీ కూడా చూసిన జీవన, అలేఖ్య ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటిది, మనమొకటనుకుంటే ఒకటి జరుగుతుంది. హోలీ మనం సంతోషంగా జరుపుకోవాలని వస్తే ఇక్కడేమో వీళ్ళిద్దరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆదిత్య ఎప్పుడూ కూడా ఆనందిని దూరం చేసుకోడు, నేను చెప్తున్నాను కదా అంటూ అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక హోలీ పూర్తయిన తర్వాత ఆనందైతే సునంద దగ్గరికి వచ్చి, అత్తయ్యగారు, ఏది మనం ఆపాలని చూస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఆదిత్యగారిని నాకు దూరం చెయ్యాలని మీరు చూస్తున్నారు. కాని నా శివయ్య దయవల్ల ఆదిత్యగారు నాకు దగ్గర అవుతున్నారు. త్వరలోని నా తప్పు లేదని తెలుసుకుని ఆదిత్యగారు నా దగ్గరికి రావడం ఖాయం. మీరు కూడా మీ తప్పు తెలుసుకుంటారా అత్తయ్యగారు? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ శివయ్య నాకు దారి చూపిస్తాడు. మీ తప్పు తెలుసుకున్న రోజు మీరు ఖచ్చితంగా మీ అంతట మీరే వచ్చి నన్ను తీసుకువెళ్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఆనందైతే సునందకు ఊహించిన షాకైతే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.